నమస్కారం అండి. కృష్ణాల శోభారాణి. అది రాజపేట మండలం, నమ్లే గ్రామం. మా మామయ్య గారు సుదర్శన్. 40 సంవత్సరాల నుండి మేము సాయి డివోటర్లో మాకు ఇక్కడ సేవ చేసుకుంటున్నాము. పుట్టపర్తికి వెళ్తాము. పుట్టపర్తిలో సేవ చేసినాము 4 సార్లు. 2 సార్లు షాపింగ్ కాంప్లెక్స్ లో, 2 సార్లు క్యాంటీన్. మాకు 2 బాబులు, ఒక పాప. అందరు సాయి డివోటే. పాప కూడా సాయి డివోటే, సారు కూడా సాయి డివోటే. అందరం చాలా బాగున్నాము స్వామి దయ వలన. ఇప్పటి వరకు అయితే బాబాను కొలిచిన అన్ని రోజులైతే మాకు ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి బాధలు, మాకు ఎలాంటి బాధ వచ్చినా స్వామి నేను నింపి ఉన్నాము. స్వామి ప్రశాంతి నిలయం లేదండి, మేము పోయినప్పుడు ఇలా అట్లా ఉన్నప్పుడే పోయేసినాము. స్వామి నడుచుకుంటూ నడుచుకుంటూ పాద నమస్కారం ఇచ్చిండు. మా 2 బాబులకి ఎంటికలు తీసిండు, శ్రీకారం పెట్టించిండు బెంగళూరులో. ఇంకా చాలా చాలా అన్ని మస్తు. ఇప్పటికైనా ఏ బాధ వచ్చినా స్వామి మీరే ఉన్నారని మేము ఒక దండం పెడతానండి. మాకు ఇంతవరకు అయితే కూర్చున్నాయండి, ఇంకేం ఆలోచనలు అయితే లేవండి. స్వామి ఎప్పుడు చెప్పినప్పుడు అప్పుడే స్వామి నువ్వే ఉన్నావని ఆలోచన చేస్తాను, కానీ అందుకు నేను ఏం చేయమండి. బాబా దయతోనైతే ఇప్పటి వరకు ఏదైనా స్వామికి అంటే మనం అటెండ్ చేసేది లేదండి. ప్రతి గురువారం భజనకి వస్తానండి, పాట పాడతానండి. ఆయనకి 2 పాపలు, ఒక పాప ఒక బాబు. పాప మొన్న ప్రోగ్రామ్ కి వెళ్ళిందండి, మొన్న దసరా ప్రోగ్రామ్ కు. అక్కడ నాటికేసిందంట. ఇంకా బాల వికాస్ పోతారు, భజనకి వెళ్తారు రమంతపర్లో. చిన్న బాబు అయితే ఇక డైలీ భజనకి వెళ్తాడు, నగర్ సంకీర్తనకి వెళ్తాడు. అలా బాబు కూడా అట్లనే భజనకి వెళ్తాడు, నగర్ సంకీర్తనకి వెళ్తాడు. పాప కూడా భజన పాటలు బాగా పాడుతుంది. పాపనేమో బిడ్డ గజ్వేల్లో ఉంటది, ఆమె కూడా బాల వికాస్ గురువు. చాలా ప్రోగ్రామ్ చేసింది ఇప్పుడు పెళ్ళైన కాడి నుంచి. ఆమె అక్కడ గజ్వేల్ కాడ చాలా ఫేమస్. ఇక్కడ కూడా భజనకి వెళ్తారు బాబు పాప. మా కోడలు గారు కూడా భజనకి వెళ్తది, మంచి సేవ చేస్తది. ఎవరన్నా వచ్చినా గానీ, ఎవరికన్నా ఏదన్నా కావాలంటే కూడా లేదనకుండా సాధారిస్తారు. ఇంత శుభ జయంతి శుభాకాంక్షలు. సాయిరామ్.